హలో, ఈ వీడియోలో మనము 10th క్లాస్ మ్యాథమెటిక్స్ పాలినామియల్స్ చాప్టర్లోని డివిజన్ ఆల్గరిథం కాన్సెప్ట్లోని ఇప్పుడు ఎగ్జాంపుల్ 11ని డిస్కస్ చేయబోతున్నాము. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ఆల్ ద రిమైనింగ్ జీరోస్ ఆఫ్ 2x⁴ minus 3x³ minus 3x² plus 6x minus 2 if you know that two of its zeros are √2 and minus √2. సో ఇక్కడ ఏం చేయమంటున్నారంటే ఈ 2x⁴ minus 3x³ minus 3x² plus 6x minus 2 వీటి యొక్క జీరోస్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. వాళ్ళు ఇక్కడ ఏంటంటే ఒక టూ రూట్స్ ఇచ్చారు, మన ఇంకో 2 ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ముందు సొల్యూషన్ గివెన్ దట్ వాళ్ళు ఏమి ఇచ్చారంటే ముందు 2x⁴ minus 3x³ minus 3x² plus 6x minus 2 వాళ్ళు ఈ ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. సో ఇప్పుడు మనకి అదే విధంగా ఒక 2 రూట్స్ ఇచ్చారు, అంటే 2 జీరోస్ ఆఫ్ రూట్స్ √2 minus √2 2 ఇచ్చారు. సో అండ్ ఇట్స్ జీరోస్ ఏంటంటే √2 అండ్ మైనస్ √2. సో ఇవేంటంటే ఈ రెండు ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మళ్ళీ మనకు 0 వచ్చేస్తుంది. సో ఈ 2 అనేటివి వీటి యొక్క రూట్స్ వాళ్ళు ఇచ్చారు. ఇక్కడ మనని ఇంకో 2 రూట్స్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో అది కూడా మనం ఏ విధంగా చెప్పగలుగుతాం అంటే ఇక్కడ పవర్ 4 ఉంది. సో ఇక్కడ ఏంటంటే ఈ ఈక్వేషన్కి మొత్తం 4 రూట్స్ కావాల్సి వస్తుంది. వాళ్ళు 2 ఇచ్చారు, మనం ఇంకో 2 ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ముందు ఈ రూట్స్ని నేను ఏ విధంగా కన్వర్ట్ చేస్తున్నామంటే x minus √2 ఇంటూ x మైనస్ ఇక్కడ మైనస్ √2. ఓకే, x minus √2 ఇంటూ x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ √2. ఓకే, సో ఇప్పుడు వీటిని ఇన్నర్గా మల్టిప్లై చేసిన అంటే ఈ రెండు రూట్స్ని నేను ఏం చేయబోతున్నానంటే ఎక్స్ప్రెషన్లోకి మార్చబోతున్నాను. సో x ఇంటూ x² x ఇంటూ √2 అంటే √2x, అదేవిధంగా మైనస్ √2 ఇంటూ x మైనస్ √2x, అదేవిధంగా మైనస్ √2 ఇంటూ ప్లస్ √2 ఏమైందంటే మైనస్ √2 హోల్ స్క్వేర్. సో స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయింది. సో ఇక్కడ x² ప్లస్ √2x మైనస్ √2x క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ ఏం మిగిలిందంటే -2. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే డివిజన్ ఆల్గరిథం చేసి ఇంకా 2 రూట్స్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడికి మనకు సొల్యూషన్ రాలేదు ఇంకా. సో ఇప్పుడు డివిజన్ ఆల్గరిథం చేద్దాము. ఇక్కడ ఏంటంటే ముందు డివిడెంట్ ఏంటంటే 2x⁴ minus 3x³ minus 3x² plus 6x minus 2. ఓకే, డివిడెంట్. డివైజర్ ఏంటంటే ఇక్కడ x² మైనస్ 2 కదా. సో ఇప్పుడు నేను వీటిని ఏ విధంగా రాస్తున్నానంటే x² మైనస్ 0 ఇంటూ x మైనస్ 2 ఈ విధంగా రాస్తున్నా. సో x² మైనస్ 0 ఇంటూ x మైనస్ 2 అంటే ఇక్కడ అట్లా క్రియేట్ చేశాను. ఈ విధంగా రాసిన పర్లేదు, ఈ విధంగా రాసిన పర్లేదు. సో ఇట్లా రాసి పెట్టాను, అంటే ఒక ఎక్స్ప్రెషన్ ఫార్మేట్ని క్రియేట్ చేశాను అన్నట్టు ఇక్కడ, అంటే క్వాడ్రాటిక్ ఫార్మేట్లో ఒక ఎక్స్ప్రెషన్ని క్రియేట్ చేసిన అన్నట్టు ఇక్కడ. ఓకే, డన్. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే సాల్వింగ్ చేయాలి. సో ఇప్పుడు ఇక్కడ డివైజర్లో మనకు x² ఉంది, ఇక్కడ 2x⁴ ఉంది, ఇక్కడ డివిడెంట్ 2x⁴ హైయెస్ట్ టర్మ్ రాస్తున్నాను, ఇక్కడ రాస్తున్నాను. 2x⁴ని ఇక్కడ డివైజర్లో x² తో డివైడ్ చేస్తున్నా. సో ఇక్కడ స్క్వేర్, ఇక్కడ 2 రిమైనింగ్ టర్మ్, ఇక్కడ పవర్ 4 ఉంది కాబట్టి 2 క్యాన్సిల్ చేసిన. సో 2x² మిగిలింది. సో ఇప్పుడు ఈ 2x²ని ఈ మొత్తం టర్మ్తో మల్టిప్లై చేస్తున్నా. మల్టిప్లై చేసి ఏమవుతుందంటే మొత్తం టర్మ్తో మల్టిప్లై చేసి ఈ మొత్తం టర్మ్తో ఇక్కడ ఇప్పుడు మనకు వచ్చిన ఈ 2x² నేను ఇక్కడ ఇక్కడ రైట్ సైడ్ రాస్తున్నా క్వశ్చన్లో 2x². ఈ 2x² ని మొత్తం టర్మ్తో మల్టిప్లై చేస్తే
2x square into x square minus 0 into x minus 2. So 2x square into x square 2x power 4. అదేవిధంగా ఇంటూ 0తో మల్టిప్లై చేసిన కాబట్టి ఇక్కడ 0 అని వచ్చేస్తుంది. అదేవిధంగా ఇక్కడ 0 ఇంటూ ఎక్స్ క్యూబ్, ఇక్కడ మైనస్ 2 2 to 4 x స్క్వేర్. ఓకే, ఇక్కడ 2x power 4 మైనస్ 0 ఇంటూ ఎక్స్ క్యూబ్ 0 ఇంటూ ఎక్స్ క్యూబ్ మైనస్ 4x స్క్వేర్. ఓకే, ఇక్కడ ప్లస్ ఉంటుంది కాబట్టి సింబల్ చేంజ్ చేస్తున్నా. మైనస్ ఉంది కాబట్టి ప్లస్, మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్ చేస్తున్నా. సో ఇప్పుడు ఇక్కడ ప్లస్ 2x power 4 మైనస్ 2x power 4 క్యాన్సల్. ఇప్పుడు ఇక్కడ ఫైనల్ స్టెప్ ఏమొస్తుందంటే ఇక్కడ మైనస్ 3x క్యూబ్, ఇక్కడ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x స్క్వేర్ ప్లస్ 4x స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ అవుద్ది. అదేవిధంగా ఇక్కడ 6x మైనస్ 2 ఈ టర్మ్స్ని కిందికి తీసుకున్నాయి ఇక్కడ నెక్స్ట్ స్టెప్లో. ఇప్పుడు అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇక్కడ హైయెస్ట్ పవర్ ఎంత అంటే మైనస్ 3x క్యూబ్ బై ఇక్కడ హైయెస్ట్ ఎంత అంటే x స్క్వేర్. సో ఇక్కడ రాస్తున్నాను ఎంత అంటే ఇక్కడ క్యాన్సిల్ చేస్తే ఎక్స్ స్క్వేర్, ఇక్కడ ఎక్స్ క్యూబ్ కాబట్టి మైనస్ 3x. ఇప్పుడు ఈ మైనస్ 3xని నేను ఇటు సైడ్ రాస్తున్నాను, మైనస్ 3x. ఓకే, డన్. ఇప్పుడు ఏంటంటే ఈ మైనస్ 3xని ఇక్కడ రాశాను. ఈ మైనస్ 3x తోటి ఈ మొత్తం టర్మ్ మల్టిప్లై చేస్తున్నా, వచ్చిన వాల్యూని ఇక్కడ రాసేస్తున్నా. ఇక్కడ డైరెక్ట్ రాయొచ్చు, కొద్దిగా కన్ఫ్యూజన్స్ అయ్యే అవకాశం ఉంటుంది మల్టిప్లై చేసేటప్పుడు. సో అందుకే సైడ్ రాసి పెడుతున్నా. మైనస్ 3x ఇంటూ ఎక్స్ స్క్వేర్ minus 0 into x minus 2. So minus 3x into x square minus 3x cube minus 3x into 0 అంటే 0 x square. అదేవిధంగా minus 3x into 2 అంటే minus 2 కాబట్టి minus into minus plus 3 2 6x. ఓకే, ఈ టర్మ్ని ఇక్కడ రీప్లేస్ చేస్తున్నా. ఏంటంటే మైనస్ 3x క్యూబ్ మైనస్ 0 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 6x. ఓకే, డన్. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మైనస్ ఉంది కాబట్టి ప్లస్, మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్, మైనస్ ఉంది కాబట్టి ప్లస్ ఉంది కాబట్టి మైనస్. టర్మ్ యాస్ట్ ఈజ్ ఏ. సో ఇప్పుడు ఇక్కడ మైనస్ 3x క్యూబ్ ప్లస్ 3x క్యూబ్ క్యాన్సల్. అదేవిధంగా ఇప్పుడు ఈ నెక్స్ట్ స్టెప్లో ఇక్కడ చూడండి ఎక్స్ స్క్వేర్, ఇక్కడ 0x మైనస్, ఇక్కడ ఎక్స్ స్క్వేర్, ఇక్కడ 0 టర్మ్ కాబట్టి డైరెక్ట్ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ వస్తుంది. అదేవిధంగా ఇక్కడ మైనస్ ప్లస్ 6x, ఇక్కడ మైనస్ 6x, రెండు క్యాన్సల్, ఇక్కడ మైనస్ 2. ఓకే, డన్. ఇప్పుడు ఈ రెండు టర్మ్స్ని కంపేర్ చేస్తే హైయెస్ట్ టర్మ్ ఎక్స్ స్క్వేర్, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ అంటే ఇక్కడ క్యాన్సిల్ చేస్తే ఈక్వల్ టు 1 అవుద్ది. సో 1ని ప్లస్ 1 కాబట్టి ప్లస్ 1 ఇక్కడ రాస్తున్నాను. ఇక్కడ వీటితో మల్టిప్లై చేస్తే 1 కాబట్టి డైరెక్ట్ చేసేస్తున్నా ఎక్స్ స్క్వేర్ మైనస్ 2. ఓకే, సో ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్ ఉంది ప్లస్. సో ఎక్స్ స్క్వేర్ క్యాన్సల్, ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్, మైనస్ 2 ప్లస్ 2 క్యాన్సల్. సో మనకు ఫైనల్ వచ్చిన ఆన్సర్ ఎంత అంటే 0. ఓకే, ఇక్కడ మనం సాల్వింగ్ అయిపోయింది, ఇక్కడ సాల్వింగ్ 0 వచ్చేసింది, సాల్వింగ్ అయిపోయింది. కానీ మనకు ఇంకా 2 రూట్స్ రాలే, మనకు వాళ్ళు 2 రూట్స్ ఇచ్చారు, ఇంకా 2 రూట్స్ రాలే. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వీటిని సాల్వ్ చేస్తే మనకు ఇంకా 2 రూట్స్ వస్తాయి. ఇక్కడ ఏంటి కోఎఫిషియెంట్ని సాల్వ్ చేయాలి, ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. ఫ్యాక్టరైజేషన్ చేస్తే మనకి ఇంకా 2 రూట్స్ వస్తాయి. సో 2x స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 1. సో 2x స్క్వేర్ ఫ్యాక్టరైజేషన్ ఏ విధంగా చేస్తున్నా అంటే 2x మైనస్ 2x మైనస్ x ప్లస్ 1.
సో 2x ఇందులో నుంచి నేను 2x కామన్ తీసిన, x మైనస్ 1 డన్. ఇక్కడ -1 కామన్ తీసిన, x మైనస్ 1 ఒకసారి ఇన్నర్గా మల్టిప్లై చేద్దాము. 2x ఇంటూ x 2x స్క్వేర్ మైనస్ 2x -1 ఇంటూ x మైనస్ x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 ఇంటూ 1 1 కరెక్ట్. సో 2x మైనస్ 1 ఒక టర్ము, x మైనస్ 1 ఇంకో టర్మ్. సో ఇప్పుడు ఇక్కడ 2x మైనస్ 1 ఈక్వల్ టు 0, 2x ఈక్వల్ టు 1, x ఈక్వల్ టు 1/2. ఇక్కడ ఒక రూట్ వచ్చింది. x మైనస్ 1 ఈక్వల్ టు 0, x ఈక్వల్ టు -1 రైట్ సైడ్ పంపిస్తే +1. సో మనకి ఇప్పుడు ఇక్కడ ఇంకా మిగతా రూట్స్ వచ్చినాయి. ఓకే డన్. ఇప్పుడు ద రూట్స్ ఆఫ్ ద గివెన్ ఈక్వేషన్ 2x power 4 minus 3x cube minus 3x square plus 6x minus 2 is ఏంటంటే వాళ్ళకు 2 రూట్స్ ఇచ్చారు. ఏంటి? √2, -√2, మనకు వచ్చిన రూట్స్ 1/2, ఇంకో రూట్ 1. ఓకే, ఎక్కడైనా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.